ఇప్పుడు డేటా హ్యాండ్లింగ్ అండ్ విజువలైజేషన్ ఏఐటీ రిలేటెడ్ పేపర్ ఒకసారి చూద్దాం. దిస్ ఈస్ ఏఐటీ పేపర్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 1 మార్క్స్ గురించి ఒకసారి చూద్దాం. 1 మార్క్స్ ఏమేమి ఇచ్చారండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే గ్రాఫ్ ఐ నంబర్ సమ్మరీ ప్లాట్ ఇన్ బాక్స్ ప్లాట్ అనేది. సి బ్లా బాక్స్ ప్లాట్ అనేది విజువలైజేషన్ టూల్స్ లో వన్ ఆఫ్ ద ప్లాట్ అన్నమాట. ఓకే, విజువలైజేషన్ టూల్స్ లో వన్ ఆఫ్ ద పార్ట్. ఓకే, మెయిన్ థింగ్ ఈ బాక్స్ ప్లాట్ లో 5 టైప్స్ ఉంటాయి మనకి. మినిమం ఉంటుంది, Q1, మీడియన్, Q3, అప్పర్ క్వార్టైల్, మాక్సిమం. ఓకే, ఈ 5 ఉపయోగించుకొని మనము ఇలా బాక్సెస్ అనేవి వేస్తాం అనమాట. బాక్స్ ప్లాట్ లో చూసుకుంటే ఓకే, ఇలా ఉంటాయి అన్నమాట బాక్సెస్. ఆ బాక్సెస్ ఇలా ఇలా కూడా ఉండొచ్చు, లైక్ రకరకాల షేప్స్ లో ఉంటుంది అనమాట బాక్స్ ప్లాట్. మెయిన్ థింగ్ ఈ బాక్స్ ప్లాట్ లో మినిమం ఉంటుంది, Q1, మీడియన్, Q3, మాక్సిమం. ఈ 5 ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్పార్క్ లైన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? జనరల్లీ స్పార్క్ లైన్స్ ఆర్ మినియేచర్ వర్డ్ సైజ్డ్ గ్రాఫిక్స్ ప్లేస్డ్ ఇన్ లైన్ విత్ టెక్స్ట్ ఆర్ టేబుల్స్. టేబుల్స్ లో కానీ టెక్స్ట్ లో కనుక మనము స్పార్క్ లైన్స్ అనేవి ఉంచుతాం అనమాట. ఓకే, అవి ఎలా ఉంటాయంటే సింపుల్ గా ఉంటాయి, డేటా ఇంటెన్స్ గా ఉంటాయి, ట్రెండ్స్ చూపిస్తాయి అనమాట. లేబుల్స్ యాక్సెస్ ఉపయోగించకుండా, లైక్ ఇలా XY అనే లేబుల్స్ యాక్సెస్ ఉపయోగించకుండా సింపుల్ గా చూపిస్తాం అనమాట. అది స్పార్క్ లైన్స్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ 3, స్టేట్ ద ప్రిన్సిపల్స్. గెస్టెడ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటిదని అడుగుతున్నాడు. మెయిన్ గా గెస్టెడ్ ప్రిన్సిపల్స్ వచ్చేసి 5 ఉంటాయి అన్నమాట. ఒకటి ప్రాక్సిమిటీ, సిమిలారిటీ, కంటిన్యూటీ, క్లోజర్ అండ్ సింప్లిసిటీ. ప్రెగ్నెన్సీ, ఇవన్నీ వీటి ఇమేజెస్ అన్ని పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని మీద క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ దగ్గర నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జస్ట్ 1 మార్క్ అంటే జస్ట్ ద మెయిన్ గెస్టెడ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రాక్సిమిటీ, సిమిలారిటీ, కంటిన్యూటీ, క్లోజర్ అని రాస్తే సరిపోతుంది. విజువలైజేషన్ యొక్క 2 అడ్వాంటేజ్ ఏంటి అని అడుగుతున్నారు. డేటా విజువలైజేషన్ అంటే ఏంటంటే సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రా డేటా ఉంటుంది. లైక్ ఫస్ట్ ఇయర్ లో 2010 లో వాడు హై ఉన్నాడు, 2020లో వీడు హై ఉన్నాడు, 2030లో వాడు హై ఉన్నాడు అని మాటల్లో చెప్పేదంటే, లైక్ ఒక గ్రాఫ్ లో ఒక 2010 హైట్ ఉన్నాడు, ఇట్లా ఇట్లా విజువలైజేషన్ చూపిస్తాం అన్నమాట మనం. ఓకే, అట్లా విజువల్ గా చూపించేదాన్ని విజువలైజేషన్ అంటాం. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈజీగా నువ్వు కనుక్కోవచ్చు ట్రెండ్స్ ఏంటి. ప్లస్ సింప్లిఫైస్ లార్జ్, ఎక్కువగా ఉండదు సింప్లిఫై చేసిద్ది కాంప్లెక్స్ డేటా సెట్స్ ఇంటూ అండర్స్టాండబుల్ విజువల్స్. చెప్పాను కదా, డేటా సెట్స్ అంటే మనం ప్రీవియస్ దానిలో డిస్కస్ చేసాం. ఒక ఎక్సెల్ ఫైల్లో ఫైల్ డేటా అంతా ఉండిద్ది. ఆ రోహన్ కి ఎన్ని మార్క్స్ అని, లైక్ అచ్యుత్ కి ఎన్ని మార్క్స్ అని, సమ్ పర్సన్ కి ఎన్ని మార్క్స్ అని, ఇలా మార్క్స్ ఉంటాయి. అదే విజువల్ లో చూపించాం అనుకోండి, ఇంకా కొంచెం బాగుంటది కదా చూడటానికి. సో అలా 2 అడ్వాంటేజెస్ అనమాట. నెక్స్ట్ డేటా విజువలైజేషన్ జనరల్ టర్మ్స్ అడ్వాంటేజెస్ అన్న బెనిఫిట్స్ అన్న రెండు ఒకటి, బట్ విడిగా అడిగారు కాబట్టి సో మనం మోడిఫై చేసి రాయాల్సి ఉంటుంది. బెనిఫిట్స్ ఏంటంటే బెటర్ అండ్ ఫాస్టర్ డెసిషన్ మేకింగ్. ట్రెండ్స్ అని చూడంగా మనం ఆ ఇమేజ్ చూడంగా ఓహో ఇదిలా ఉందా అని చెప్పి ఫాస్ట్ గా మనం డెసిషన్ తీసేసుకోవచ్చు. అండ్ ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇన్సైట్స్ టు బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ యూజర్స్. తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఇల్లిటరేట్స్ కానీ, ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళు కానీ, చదువు రాని వాళ్ళు కానీ సింపుల్ గా అర్థం చేసేసుకోవచ్చు అనమాట. ఆ కమ్యూనికేషన్ ఎలా ఉంది అనేది, ఎవడు ఎక్కువగా ఉంది, ఎవడు తక్కువగా ఉంది అనేది మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట. అది బెనిఫిట్స్ అనమాట. నెక్స్ట్ డిజిటల్ డేటాను క్లాసిఫై చేయమంటున్నారు. డిజిటల్ డేటా అనేది 3 టైప్స్ లో క్లాసిఫై చేయొచ్చు. ఒకటి స్ట్రక్చర్డ్, స్కీమాస్ లో ఉంటే దాన్ని స్ట్రక్చర్డ్ అంటాం. సెమీ స్ట్రక్చర్డ్ అంటే XML ఫైల్స్ కానీ, JSON ఫైల్స్ కానీ. ఇంకొకటి అన్స్ట్రక్చర్డ్ టెక్స్ట్. అన్స్ట్రక్చర్డ్ అంటే టెక్స్ట్ లో కానీ, ఇమేజెస్, వీడియోస్ కానీ ఇలా ఏమన్నా. స్కీమా అంటే టేబుల్స్ అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, టేబుల్స్ లో ఉండేది. సెమీ స్ట్రక్చర్డ్ JSON అంటే లైక్ ఇమేజెస్ కానీ, XML అంటే HTML ఫైల్స్ కానీ అట్లా ఉండేది. ఓకే, అన్స్ట్రక్చర్డ్ అంటే మనం జనరల్ ఒక టెక్స్ట్ రూపంలో కానీ, ఒక ఇమేజ్ రూపంలో కానీ, ఒక వీడియో రూపంలో కానీ అలా ఉండేవన్నమాట. ఓకే, హైలీ స్ట్రక్చర్డ్ డేటాబేసెస్ 2 ఎగ్జాంపుల్స్. ఒరాకిల్, MySQL అనేవి హైలీ స్ట్రక్చర్డ్ డేటాబేసెస్ అన్నమాట. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ఒరాకిల్ అండ్ MySQL. దిస్ యూజ్ రిలేషనల్ టేబుల్స్ విత్ స్ట్రిక్ట్ స్కీమా డెఫినిషన్. రిలేషన్ టేబుల్స్ ఉపయోగిస్తాయి బికాస్ ఆఫ్ హై స్ట్రక్చర్డ్ డేటాబేస్. నెక్స్ట్ క్వశ్చన్,
స్ట్రక్చర్డ్ డేటాకి 2 ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. ఇందాక డేటాబేసెస్ అడిగాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. ఓకే. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్‌లో స్ట్రక్చర్డ్ ఏది అడిగితే అదే రాయాలి. డేటాబేసెస్ అడిగితే ఒరాకిల్, మైఎస్‌క్యూఎల్. స్ట్రక్చర్డ్ డేటా అడిగితే రాయాలి. ఎంప్లాయీ రికార్డ్స్ ఇన్ హెచ్ఆర్ సిస్టమ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అలా. స్ట్రక్చర్డ్ డేటా అంటే మీకు చెప్పాను కదా రిలేషన్ డేటాబేస్. రిలేషన్ డేటాబేస్ అంటే ఏముండదు. టేబుల్స్ సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. రిలేషనల్ డేటాబేసెస్ అంటే సింపుల్‌గా టేబుల్స్. ఎంప్లాయీ రికార్డ్స్ ఇన్ హెచ్ఆర్ సిస్టమ్స్. ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ఇప్పుడు మన ట్రాన్సాక్షన్ చూస్తే ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి? అన్ని టేబుల్ ఫార్మాట్‌లో ఉంటాయి. సీరియల్ నంబరు, అకౌంట్ హోల్డర్ నేము, రీజను, యూపీఐ ఐడీ, క్రెడిటా, డెబిటా అని అన్ని కాలమ్స్ అంటే టేబుల్ ఫార్మాట్‌లో ఉంటదన్నమాట. అది రిలేషనల్ డేటాబేసెస్. ఓకే. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్ట్రక్చర్ డేటా యొక్క బెనిఫిట్స్ ఏంటి? స్ట్రక్చర్ డేటా ఈస్ ఈజీ టు క్వెరీ విత్ ఎస్‌క్యూఎల్. స్ట్రక్చర్ డేటా వల్ల మనం ఎస్‌క్యూఎల్ క్వెరీ ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, వీడు రోహన్, వీడు సంథింగ్ అచ్యుత్ అనుకోండి. వీడికి సాలరీ 2000, వీడి సాలరీ 4000. ఇప్పుడు క్వెరీ రాయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ అనుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ సాలరీ గ్రేటర్ దెన్ 2000 అన్నాం అనుకోండి. అప్పుడు అచ్యుత్ సెలెక్ట్ అవుతాడు అనమాట. అలా ఈజీగా క్వెరీ రాయొచ్చు స్ట్రక్చర్ డేటాని చూసి. అండ్ సపోర్ట్స్ అనలిటిక్స్. అనలిటిక్స్ అంటే జస్ట్ విజువలైజేషన్ ట్రెండ్స్ అనమాట అనలిటిక్స్. ఆర్ ఎంఐ టూల్స్ ఎఫెక్టివ్లీ డ్యూ టు ఇట్స్ ఆరిజినైజ్డ్ స్కీమా. ఏమైనా ఎంఐ టూల్స్ కానీ లైక్ మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇది స్ట్రక్చర్ డేటా యొక్క బెనిఫిట్స్ అనమాట. నెక్స్ట్ క్లాసిఫై అట్రిబ్యూట్స్ ఆఫ్ స్ట్రక్చర్ డేటా. స్ట్రక్చర్ డేటా యొక్క అట్రిబ్యూట్స్ క్లాసిఫై చేయమన్నాడు. స్ట్రక్చర్ డేటా అట్రిబ్యూట్స్ అంటే కేటగిరికల్, అంటే క్వాలిటేటివ్, నామినల్, ఆర్డినల్ ఇలా అనమాట. న్యూమరికల్ అంటే మొత్తం ఈ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ నెంబర్ 1 ఈస్ కేటగిరికల్, నెంబర్ 2 ఇస్ న్యూమరికల్. దీంట్లో క్వాలిటేటివ్ వచ్చేసి నామినల్, ఆర్డినల్ ఉంటుంది కేటగిరికల్లో. న్యూమరికల్లో క్వాంటిటేటివ్ ఉంటుంది. నెంబర్స్ అంటే క్వాంటిటీ. సో డిస్క్రీట్, ర్యాండ్, కంటిన్యూస్ ఉంటాయి అన్నమాట. ఓకే. కంటిన్యూస్ డేటా ఎగ్జాంపుల్స్ అన్నాడు. కంటిన్యూస్ డేటా ఎగ్జాంపుల్స్ ఏమేమి స్టూడెంట్ హైట్, టెంపరేచర్ రీడింగ్స్. కంటిన్యూస్ గా ఉంటుంది అనమాట. విత్ ఇన్ రేంజ్ లో ఎన్ని వాల్యూస్ అన్న తీసేసుకోవచ్చు మనం. అలా ఇటు ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. డిస్ప్లే డేటా వాల్యూబుల్స్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈ క్లాస్, కౌంట్ ఆఫ్ కార్స్ ఇన్ ద పార్కింగ్ లాట్. ఎందుకంటే క్లాస్లో స్టూడెంట్స్ 30, 40, 60 అలా ఉంటారు కదా. సో కౌంట్ చేసుకోవచ్చు అనమాట. కౌంట్ ఆఫ్ కార్స్ ఇన్ ఏ పార్కింగ్ లాట్. పార్కింగ్ ప్లేస్ లో కానీ పార్కింగ్ ప్లాట్ లో కానీ మనం ఈజీగా కనుక్కోవచ్చు నెంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయో. బికాస్ ఇవి ఏంటంటే హోల్ నెంబర్స్ అనమాట. లిమిట్ రేంజ్ లోనే ఉంటుంది అనమాట. అదే కంటిన్యూస్ డేటా అనుకో ఇన్ఫినిట్ వాల్యూస్ అనమాట. ఓకే. గివ్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్వాలిటేటివ్ డేటా. ఇందులో నామినల్స్ ఉంటాయి, ఆర్డినల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఆర్డినల్ డేటాకి ఎగ్జాంపుల్స్ ఇమ్మంటున్నాడు. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ రేటింగ్స్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ రేటింగ్స్ ఆర్డినల్ డేటా అన్నమాట. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ పూర్ ఉందా, రేటింగ్ ఎలా, పూరా, గుడ్, ఎక్సలెంట్ అని ఇస్తాడు. ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉంటుంది. లైక్ ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అలా. ఆర్డినల్ డేటాకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ సోషల్ మీడియా పోస్ట్స్. అన్‌స్ట్రక్చర్డ్ డేటా అంతా నోఎస్‌క్యూఎల్. ఇప్పుడు సపోజ్ నోఎస్‌క్యూఎల్ ఉంది. అది అన్‌స్ట్రక్చర్డ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మాంగోడిబి కానీ హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్డ్ డేటా ఎగ్జాంపుల్స్‌లో సోర్సెస్‌లో సోషల్ మీడియా పోస్ట్ నోఎస్‌క్యూఎల్. ఓకే. ఈ ట్విట్టర్, మెయిల్స్, టెక్స్ట్ డాక్యుమెంట్స్, పీడిఎఫ్స్ ఇలా ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా అన్‌స్ట్రక్చర్డ్ డేటా యొక్క సోర్సెసే అన్నమాట. బికాస్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే. సేమ్ ఇక్కడ స్ట్రక్చర్ డేటా సోర్సెస్ అడిగాడు. స్ట్రక్చర్ డేటా అంటే మనం సింపుల్ గా చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా టేబుల్స్ అంటే ఎక్సెల్స్, స్ప్రెడ్ షీట్స్. ఓఎల్టీపీ సిస్టమ్స్ అంటే బ్యాంకింగ్ రిలేటెడ్ అనమాట. బ్యాంకింగ్ రిలేటెడ్ వాళ్ళ సేల్స్ కానీ, సేల్స్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. స్ట్రక్చర్ ఫార్మాట్ లోనే ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ సెమీ స్ట్రక్చర్ డేటా అన్నాడు. సెమీ స్ట్రక్చర్ డేటా అంటే ఏంటిది? ఎక్స్ఎంఎల్ ఫైల్స్, జేసన్ డాక్యుమెంట్స్. సింపుల్.
డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్ట్రక్చర్ డేటా. స్ట్రక్చర్ డేటా యొక్క డిసడ్వాంటేజ్ ఏంటి? స్ట్రక్చర్ డేటా ఈజ్ ఇన్ఫ్లెక్సిబుల్ డ్యూ టు రిజిడ్ స్కీమా. అది ఇన్ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే పర్టికులర్ స్కీమా కంటే రిలేటెడ్గా ఉంటుంది అనమాట. అండ్ హ్యాస్ లిమిట్ స్కోప్, సో ఇట్ కెన్ బి ఓన్లీ యూజ్డ్ ఫర్ ఇంటర్నెట్ పర్పస్. అదే దానికి డిసడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రక్చర్ డేటా అది కొన్ని పర్పసెస్ మాత్రం యూజ్ చేసుకోలేం దాన్ని. ఓకే, ఇవి 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఓకే.